మనకు ముందు గుర్తుకు వచ్చేది కనకదుర్గమ్మ తల్లి. ప్రతిరోజు పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ, ప్రసిద్ధిగాంచిన ప్రకాశం బ్యారేజ్, ఇలా ఎన్నో వాటికి విజయవాడ ప్రాముఖ్యతగాంచింది. మా ఈస్టర్న్ మసాలా కిచెన్ మహారాణికి 1000 మంది పోటీ పడ్డారండి. అందులో మేము 10 మందిని మాత్రమే సెలెక్ట్ చేయడం జరిగింది. నాకైతే చాలా 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 గర్వంగా ఉందండి. ఎందుకంటే మీ అందరినీ కలిసి మన ఆంధ్రప్రదేశ్ వంటకాలు, డిఫరెంట్ వంటకాలు, డిఫరెంట్ ఐటమ్స్ మీ అందరితో నేను చేయించుకునేంత అంత మంచి అవకాశం వచ్చినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. మీకు తెలుసో లేదో, ఏపీ అంటే, ఆంధ్రప్రదేశ్ అంటే ఒక ప్రత్యేకత ఉంది. ఎందులో చెప్పండి? ఎస్, వంటలు. గట్టిగా చెప్పండి. అది మనం చాలా గర్వపడ్డ విషయం కదా. ఆంధ్రప్రదేశ్ జీ తెలుగు మనకు ఒక మంచి ప్లాట్ఫామ్ ఇచ్చారు. మీరందరూ ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పేసి మన వంటకాలు, మన టేస్ట్, మన సాంప్రదాయం, మన మొత్తం ఇంత మంచి స్టేజ్ ఇచ్చినందుకు జీ తెలుగుకి థ్యాంక్స్ చెప్పుకుంటూ ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామా? షూర్. 10 మంది కిచెన్ మహారాణులు ఇప్పుడు మన షోలోకి వస్తున్నారు. హాయ్, ఐమ్ మాధవి. నేను విజయవాడ నుండి వచ్చాను. డెఫినెట్ గా నేను కిచెన్ మహారాణి అవుతాను. నమస్కారం అండి, నా పేరు శివపార్వతి. నేను బట్టిపురాల నుంచి వచ్చాను. నేనే కిచెన్ మహారాణి అవుతానని చెప్పి నా నమ్మకం. హాయ్, హలో, నమస్తే. నా పేరు చందన అండి. నేను విజయవాడ నుంచి వచ్చాను. నేనే విన్ అవుతాను. నేనే కిచెన్ మహారాణి. నమస్తే అండి, నా పేరు స్నేహలత. నేనే కిచెన్ మహారాణి. నమస్కారం అండి, నా పేరు శ్రీవాణి. నేను లాయర్ని. ఐఎమ్ ద కిచెన్ మహారాణి ఆఫ్ విజయవాడ. నా పేరు సత్యకుమారి. నేనే కిచెన్ మహారాణి. నా పేరు పూర్ణలక్ష్మి. నేను విజయవాడ నుంచి వచ్చాను. నేనే విన్ అవుతానని కాన్ఫిడెన్స్గా ఉంది. హాయ్ అండి, నా పేరు విజయలక్ష్మి. నేను తిరువూరు నుంచి వచ్చాను. నేను విజయవాడ నుంచి వచ్చాను. నా పేరు చిట్టమ్మ. కిచెన్ మహారాణిని నేనే. అండ్ మన ఫస్ట్ ఎవరు వస్తున్నారు అంటే సత్యకుమారి గారు, పూర్ణలక్ష్మి గారు. ప్లీజ్ వెల్కమ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మిమ్మల్ని చూస్తుంటే చాలా ఆనందంగా ఉన్నారు, చాలా చక్కగా ఉన్నారు. అండ్ సెకండ్ పార్టిసిపేట్ శివపార్వతి గారు అండ్ విజయలక్ష్మి గారు. ప్లీజ్ వెల్కమ్. మహారాణి మీరే? షూర్. ఓకే, గుర్తు పెట్టుకుంటాను ఇది. ఓకే, కాసుకోవాలా? ఓ, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ వస్తున్న వాళ్ళు శ్రీలత అండ్ స్నేహలత. ప్లీజ్ వెల్కమ్. మీ అందరికి పోటీగా ఇంకొక జత కూడా రాబోతున్నారండి. మాధవీలత గారు అండ్ శ్రీవాణి. ప్లీజ్ వెల్కమ్. నాకు ఎక్కడో డౌట్ కొడుతుంది వీళ్ళని చూస్తే. చాలా సైలెంట్ గా, చాలా నెమ్మదిగా, చాలా కూల్ గా వస్తున్నారు. బట్ మీ అందరికి గట్టి పోటీ ఇస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఓకేనా? యా. లాస్ట్ వస్తున్నారు, బట్ వీళ్ళని తక్కువ అంచనా మాత్రం వేయొద్దు. చిట్టమ్మ అండ్ చందన గారు. ప్లీజ్ వెల్కమ్. ఓకే అండి, మన 10 మంది మొత్తం వచ్చేసారు. వీళ్ళు ఇప్పుడు పోటీ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. అందరినీ చూస్తుంటే చాలా చక్కగా రెడీ అయ్యి, నిజంగా మేమే మహారాణులం అన్నట్టు రెడీ అయ్యి వచ్చారు. అండ్ చూద్దాం ఎవరు 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 అసలు ఇందులో కిచెన్ మహారాణి అవుతారో. ఓకేనా అండి? ఓకే, స్టార్ట్ చేద్దామా? ఓకే, మీరు రెడీయా? రెడీ. ఓకే, ఈస్టర్న్ మసాలా కిచెన్ మహారాణి పవర్డ్ బై ప్రెస్టేజ్. మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు వీళ్ళని చూస్తే నాకు ఎందుకో చాలా చాలా బాగా డాన్స్ చేస్తారు అనిపిస్తుంది. వాళ్ళు చేయడం కాదండి, నాకు కూడా వాళ్ళతో చేయాలని ఉంది. ఎప్పుడో మహేష్ బాబుతో చేయాలనుకున్నాను, బట్ మిస్ అయింది. వీళ్ళతో చేద్దాం. ఓకే, రెడీ.
వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. మనం ఈ విజయవాడ కనకదుర్గమ్మ దగ్గర ఉన్నాము. ఇలాంటి ప్లేసెస్లో పక్కన కృష్ణానది అలా పారుతూ ఉంది. ఎంత ప్రశాంతంగా ఉంది కదా అండి. ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామా మరి? మనకి మనం రెడీ అనుకుంటే అయిపోతుందా? మనకి కూడా ఒకరు కావాలి కదా. ఎవరు అది? జడ్జ్ కావాలి. మనం ఏం చేసాము, మనం ఎంత టేస్టీగా చేసాము, అసలు మన ఫుడ్ ఏంటి అని తెలుసుకోవడానికి మనకు ఒక మంచి జడ్జ్ వస్తున్నారండి. చెప్పేనా? చెప్పేయండి. ఆమె దగ్గర 2000 అబోవ్ షోస్ చేశారండి. తను చాలా బుక్స్ కూడా రాశారు. ఒక 10,000 వంటకాలు చేస్తుంటారు. అంత ఫేమస్ తను. తను ఎవరో కాదు, ద గ్రేట్ కుకింగ్ ఎక్స్పర్ట్ విజయరావు గారు. ప్లీజ్ వెల్కమ్. ఎప్పుడైనా చూసారా? బాగా పరిచయం అని నాకు అనిపిస్తున్నారా? చూస్తే చాలు, ఇలా చూసి ఈ ఐటెంలో ఏది తక్కువ ఏది ఎక్కువ అని జస్ట్ సెకండ్స్ లో చెప్తారు. అంత టాలెంట్. తను చాలా బుక్స్ కూడా రాశారు. వెరీ గ్రేట్ పర్సన్. ఓకే అండి, మీకు ఒక సర్ప్రైజ్. అసలు మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు. ఒక మంచి ఆర్టిస్ట్. తను టీవీలో కనిపించినా, సినిమాలో కనిపించినా తను ఏడుస్తూ ఉంటుంది, మనల్ని ఏడిపిస్తూ ఉంటుంది. మీ అందరినీ ఎంటర్టైన్ చేయడానికి అండ్ మీకు ఒక మంచి సపోర్ట్గా ఉండడానికి, మీ ఫుడ్కి జడ్జ్ చేయడానికి తను కూడా వస్తుందండి. ప్లీజ్ వెల్కమ్ సుదీప. చూస్తే మీకు ఏదైనా డౌట్ రాలేదా? అసలు ఎలా వంట చేస్తారు ఏంటి, ఇంట్లో హస్బెండ్ కి ఎలా భోజనం పెడతారు? ఒక్కటి అడగకూడదు, అలాంటివన్నీ అడగకూడదు. మీరు ఏ వంట చాలా బాగా చేస్తారు? మీరు చేసిన వంట మీ హస్బెండ్ కి ఏది ఇష్టం, ఏది ఇష్టం లేదు? ఎప్పుడైనా మిమ్మల్ని తిట్టారా? ఇలాంటి క్వశ్చన్స్ చాలా రావాలి. ఎవరికైనా వచ్చాయా? బాగా తెలుసు. అప్పుడప్పుడు మేము మాట్లాడుకున్నప్పుడు అందుకే నన్ను ఇరికించడానికి చెప్తున్నారు ఇలాంటివన్నీ. యాక్చువల్గా అంత పెద్ద ఏమంటారు, అంత పెద్ద కాదు అసలు, మామూలుగానే అంత పెద్ద వంట రాదు. చిన్న వంట పోనీ ఏదైనా చెప్పండి. చిన్న వంటలు మ్యాగీ లాంటివి. పెద్ద డిష్ నేర్చుకున్నారు. నేర్చుకున్నాను తప్పక. అట్లీస్ట్ మా ఆయన బతకాలి కదా మరి. ఫ్యామిలీ మ్యాగీ మీద బ్రతికేస్తున్నారండి పాపం. నేను మీ సైడ్ మిమ్మల్ని ఏమంటారు, మీ టెన్షన్ అంతా పోగొట్టి ఎంకరేజ్ చేయడానికి, ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఈరోజు మీతో ఉన్నాను. సో స్టార్ట్ చేసేద్దామా మరి? ఎంటర్టైన్ చేస్తా అన్నారు కదా. మీకు డైలాగ్ కావాలా, డాన్స్ కావాలా, పాడాలా? ఎంటర్టైన్ చెప్పారు కదా మీరే. పాట పాడడానికి లేదు, డాన్స్ చేయడానికి రాదు. ఇది డాన్స్ షో కాదు. మనకి ఏమంటారు, ఎంటర్టైన్ చేయడం అంటే నా మాటలే ఎక్కువ. నేను ఒప్పుకోను. ఒక డైలాగ్ అయినా ఓకే, ఒక డైలాగ్ నా ఫేవరెట్ అండ్ ఫేమస్ డైలాగ్, వెంకీ దిస్ ఇస్ పింకీ. నెక్స్ట్. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. మా వాళ్ళకి మంచి కోఆపరేట్ చేయండి. 100% సపోర్ట్ అసలు వాళ్ళ వైపే. ఎన్టీ రామారావు గారి కాంబినేషన్లో, ఆయన డైరెక్షన్లో చాలా మంచి మూవీ అండి సీతారామ కళ్యాణం. అందులో సీతాదేవి గారు మన ముందుకి రాబోతున్నారు. ప్లీజ్ వెల్కమ్ మ్యామ్. అమ్మని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? నాకైతే బుగ్గలు ఇలా పట్టుకోను నాకు ఇలా అనిపిస్తుంది. ఎంత ముద్దుగా ఉన్నారు కదా. అప్పటి నుంచి ఇప్పటి వరకు అలానే మెయింటైన్ చేస్తూ గ్రేట్. మా నిజంగా సూపర్ పొగుడుతున్నారా బాబు? నిజమమ్మా. ఓ మీరందరూ చూసారా రీసెంట్ గా ఒక మూవీ? ఓ ఎంత చక్కగా బొబ్బట్లు ఇలా ఇచ్చి ఎప్పుడైనా మీ హస్బెండ్స్ కి మీరు పెట్టారా? చెప్పండి. అలా కాదమ్మా, అలా పెట్టాలని వయసు వచ్చిన ఆ భర్తల్ని అంత గౌరవించాలి. అంత ఆ యొక్క ఇంటిమేసి ఉంటుంది చూడండి, ప్రేమ, అనురాగం. అబ్బా చచ్చిపోతాం ఆ సీన్. నేర్పించండి అమ్మా, మా వాళ్ళకి నేర్పించండి. మా ఆయన గారు లేరు, రామకృష్ణ గారు ఇప్పుడు లేరు.
నిజంగా ఆ రోజులన్నీ గుర్తొచ్చినాయి నాకు. అంత వయసు వరకు ఆయన ఉండాలనుకున్నాను, కానీ ఆయన లేరు. కానీ ఈ సినిమా ద్వారా నేను చాలా ఏదో చేసి యాక్టింగ్ చేశాను అంతే. రామకృష్ణ గారు నన్ను మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఆ రోజు నేను సంతోషం నాకు ఇంకెప్పుడూ లేదండి జీవితంలో. వెరీ నైస్. సీత పాత్ర ఆ రోజే నాకు లైఫ్. కిచెన్ మహారాణి. ఆహా, నేను మహారాణిని తెలుసా ఒక సినిమాలో? అవునా? కానీ యాక్ట్ చేశాను అంతే. తర్వాత నా దవడ లేపేశారు. కానీ మీరు ఎప్పుడు మహారాణి అనమ్మా. అది కరెక్ట్. అండ్ ఇందులో మనకి 3 రౌండ్స్ ఉంటాయమ్మా. ఓకే. ఫస్ట్ రౌండ్ ఏంటంటే మన విజయవాడ స్పెషల్. విజయవాడలో ఏ ఐటమ్ స్పెషల్ అయితే మనం ఆ ఐటమ్ చేయమని వాళ్ళకే ఛాన్స్ ఇచ్చాము. ఓకే. కామన్ గా విజయవాడ స్పెషల్ ఏంటి? నేను చెప్తాను. చెప్పండి. మీరే చెప్పండి, మీరందరూ చెప్పండి. గుత్తి వంకాయ కోరోయ్ మావోయ్, కోరి తెచ్చినాను మావోయ్. 15 మినిట్స్ టైం ఇస్తున్నాము. ఆ టాస్క్ ఫస్ట్ 15 మినిట్స్ లో వీళ్ళు కంప్లీట్ చేసుకోవాలి. ఫస్ట్ రౌండ్ కి 2 ఎలిమినేషన్ ఉంటుంది, సెకండ్ రౌండ్ కి 2 ఎలిమినేషన్ ఉంటుంది, థర్డ్ రౌండ్ లో ఓన్లీ 6 మెంబర్స్ ఉంటారు. 6 మెంబర్స్ లో ఒక్కరు మాత్రం ఎవరు? ఓకేనా అండి? అండ్ మన ఫస్ట్ నేటివిటీ ఫుడ్ ఓకేనా? అంటే గుత్తి వంకాయ కూర, అది మన విజయవాడ ఫేమస్. ఓకేనా? అసలు సూపర్ గా చేయాలి. అది 15 నిమిషాల్లో ఫినిష్ చేయాలి. ఓకేనా? బాగా త్వరగా గ్యాస్ ఫుల్ గా పెట్టండి, కరెక్ట్ తగ్గించండి, సన్నసగా పెట్టండి, త్వరగా అయిపోతుంది. యువర్ టైం స్టార్ట్ నౌ. ఫాస్ట్. గ్యాస్ దొరకట్లేదంటే ముందే గ్యాస్ వెలిగించేసి 15 నిమిషాలు. వాసన చూస్తుంటేనే వంకాయ, అబ్బా గుత్తంకాయ, మువ్వంకాయ రావులపల్లిలో తిన్నానమ్మా నేను. అసలు ఇంత తెల్ల వంకాయలు ఉంటాయండి. ఆ తెల్ల వంకాయలు మువ్వంకాయ చేర్చి పెట్టి ఆ రోజు 1 గంటప్పుడు నేను తిన్నప్పుడు నేను మటుకు లైఫ్ లో మర్చిపోలేను. ఎక్సలెంట్. అలా జారిపోయింది నోట్లోకి వెళ్ళి. ఇప్పుడు కూడా దగ్గర అలానే చేయాలి మీరు. ఓకేనా? నాకైతే చాలా టెన్షన్ గా ఉంది. వాళ్ళకు ఉందో లేదో, నేనైతే చాలా టెన్షన్ పడుతున్నాను. ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేస్తున్నారు, మంచి జస్ట్ 15 మినిట్స్. వాళ్ళు మాత్రం ఫుల్. అలా అనకండి. ఆ మసాలా నూరడమే చాలా అద్భుతంగా ఉంది. అమ్మా రండి, ఇక్కడ చూడండి, ఆల్మోస్ట్ చేసేస్తున్నారు. ఆ నేటివిటీ చూసారా? ఉల్లిపాయలు అసలు ఏం చూసారా? ఉల్లిపాయలు ఎంత బాగా తెలియదు. మసాలా వాసన చూసారా? ఇప్పుడు ఇంత పొగిడి వేస్తే మరి మీరు సరిగ్గా చేయలేము. అమ్మా మసాలా ఏమనుకుంటున్నారమ్మా? ఈస్టర్న్ మసాలా అమ్మా. అలా కాదు, మీరు ఇద్దరిని చూస్తే కుమ్మేస్తారండి మీరిద్దరు మామూలు. హలో, పొరిగింటి మీనాక్షమ్మని వచ్చినట్టుగా మాట్లాడతారు మళ్ళీ, మీ ఇష్టం. ఏమండి మీరు చూసారా సినిమా? పొరిగింటి మీనాక్షమ్మను చూసారా, వాళ్ళ ఆయన చేసే ముద్దు ముచ్చట విన్నారా, పొరిగింటి పుల్లయ్య గొడవ ఎందుకు లేవే, వాడికి జీతం కన్నా గీతం ఎక్కువ తెలుసుకోవే. అంత ఇంట్రెస్ట్ పెట్టి వాళ్ళు చాలా జాగ్రత్తగా వాళ్ళు చేయగలరా లేదా అన్నదే ఈ టాస్ అండి. చేస్తారమ్మా. మన ఆంధ్రదేశమే
ఇంకొకటి తెలుసా, విజయవాడ కాకుండా ఇంకొక పేరు కూడా ఉంది. ఏంటది? ఇంద్రకీలాద్రి. ఇంద్రకీలాద్రి తెలియదు నాకు. అవునా? మనం దుర్గా మాత అక్కడ ఉన్నారు కదా, అంటే ఆ కొండ పేరు ఇంద్రకీలాద్రి అనేసి అంటారని. నేను కూడా చాలా మంచి మాట చెప్పించావు ఆ దుర్గమ్మ తల్లికి. నిజంగా చాలా అందరికి ఈ ప్రోగ్రామ్ లో వీళ్ళందరూ కష్టపడుతున్నారు. ఇప్పుడు అందరి కూరలు మనం తినాలా? అవునా? తప్పదు, తిని జడ్జిమెంట్ చేయాలి. ప్రెస్టేజ్ అగ్ని డీలక్స్ అంటే అదే అండి మరి స్పెషల్. ఇది మన స్టవ్ గురించి చాలా ఫేమస్. అది అంటే ఆల్రెడీ వాళ్ళు అదే యూజ్ చేస్తున్నారంట. ఎంతవరకు వాళ్ళు కంఫర్ట్ అంటే మనం చేసేది 10 మందికి కూడా చెప్పడంలో ఒక ఆనందం ఉంటుంది కదా. ఆనందం ఉంటుంది, చక్కగా కొనుక్కుంటే వాళ్ళు రుద్ది లేకుండా కొంచెం ఈజీ మెథడ్ చాలు. చూసారండి వాళ్ళ ఇంట్లో కూడా అదే చాలా వర్క్ ఫటాఫట్. స్టార్ట్ చేసేస్తున్నాను. చేసిన తర్వాత ఎవరు మధ్యలో అసలు టచ్ చేయొద్దు దానికి ప్లీజ్. ఓకే, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. హ్యాండ్స్ అప్ ప్లీజ్. తీసుకురండి. ఓకే అమ్మా, అందరూ తీసుకొచ్చి వాళ్ళ డిషెస్ పెట్టారు ఇక్కడ. అన్నీ చూస్తే చాలా తక్కువ టైంలో చాలా అట్రాక్టివ్గా చాలా డిఫరెంట్గా చేశారు. చూసారా ఇది మన అమ్మవారు ఎంత చక్కగా చేశారు. అందరూ ఒకసారి దండం పెట్టుకోండి అమ్మవారికి. లాస్ట్ బట్ ఇది లాస్ట్ టేస్ట్ చేస్తారు. ఫస్ట్ నుంచి అమ్మా టేస్ట్ చేయండి స్పూన్స్. మనం ముగ్గురు జడ్జెస్ మీది టేస్ట్ చేశారండి. అమ్మ పర్ఫెక్ట్ జడ్జ్మెంట్. అండ్ మీ టేస్ట్ ఎలా ఉంది ఏంటి, అసలు ఏమి తక్కువ అయింది ఏమి ఎక్కువ అయింది అని సెకండ్ జడ్జ్. అండ్ మన సుదీప గారు, తనకి ఏది బాగా అనిపించింది, ఎందుకంటే తనకు చేయడం రాదు కనుక తినడమే ఎన్నో వచ్చు బాగా చెప్తాను. ఓకే అమ్మా, టేస్ట్ చేశారు, మరి వాళ్ళకి మీ కమెంట్స్ చెప్పండి. అంటే నాకు చెప్తున్నాను కదా, నేను చాలా ప్లెయిన్గా చెప్తున్నాను. తిన్నాను కానీ నాకు అంత పెద్ద సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. ఏదో తక్కువైంది. ఏంటి తక్కువైంది నాకు అర్థం కావట్లేదు. అంటే దానిలో మసాలా కూడా తక్కువైంది కొంచెం, తర్వాత చింతపండు అన్నీ కూడా తగ్గింది. వంకాయ ఇదే టేస్ట్ వస్తుంది కానీ దానిలో వేసిన మసాలా రుచులు అందులో ఉండే పాళ్ళని కనిపించట్లేదు. బాగా డ్రైగా కూడా అయిపోయింది అనమాట. అందుకని రుచి తెలియట్లేదు. కొంచెం ఆయిల్ కూడా తగ్గింది అనమాట. సుదీప గారు మీకేమనిపించింది? అదే వాళ్ళు ఎక్స్పర్ట్ కాబట్టి, ఆవిడ వంట వచ్చి ఈవిడ ఎక్స్పర్ట్ కాబట్టి ఏదో చెప్పారు. నాకు 50 అంటే 70% 50 to 70. 50 to 70. సెకండ్ వన్ టేస్ట్ చేయండి అమ్మా.
ఓకే మా టేస్ట్ చేశారు. అమ్మా వంకాయ కారం ఈ రెండో కూరలో అబ్బా అబ్బాబా వా. అబ్బా అబ్బా గుంటూరు గారే అమ్మ నాకు అసలే ఆవిడకి అబ్బబ్బా గుర్తొచ్చారు, నాకు అమ్మమ్మ గుర్తొచ్చారు. అమ్మమ్మ కాదు బాబోయ్, స్పైసీ ఎక్కువగా ఉందమ్మా. టేస్ట్ చాలా బాగుంది కానీ అంటే అన్నంలో కలుపుకొని తింటాం. అన్నంలో కలుపుకుంటే కరెక్ట్ గా ఉంటుందండి, మరి ఉట్టి తిన్నాం కదా. అండ్ థర్డ్ వన్ మా టేస్ట్ చేయండి. ఏం వేసారమ్మా ఇందులో? దీనిలో మేము నువ్వులు యాడ్ చేసామండి, నువ్వులు అది. కొబ్బరి. అది అలా చేయకూడదు కదా, ఇది కాంపిటీషన్ అంటే యాక్చువల్లీ మాకు చెప్పిన విధంగానే చెయ్యాలి. కారం తగ్గించింది ఇది తిన్నాక, బట్ అన్నీ బాగానే ఉన్నాయి. ఇది 4th వన్ విజయలక్ష్మి గారును శివపార్వతి గారు చేశారు. మరి వాళ్ళు ఎలా చేశారు? నేను ఇప్పుడు ఏం చెప్పను, ఇప్పుడే తిన్నాను. ముందు కూర ఏమో కారం, ఇది లైట్ గా పులుపు తగిలింది. రెండు కలిపితే ఎలా ఉంటుంది చెప్పండి? ఉగాది పచ్చడిలాగా. ఉగాది పచ్చడిలా ఉంది. నాకేమనిపిస్తుంది తెలుసా, ఇది ఈ 4th వన్ మామూలుగా ఈవినింగ్ టైమ్స్ చాట్ తింటాం కదా, ఆ స్నాక్స్ లాగా ఓ కాఫీ టీలో ఉల్లిపాయలు అవన్నీ అన్ని వేసుకుని ఆ ఫ్లేవర్ తో ఆ టేస్ట్ లో ఉంది. అమ్మా అమ్మవారిని జాగ్రత్తగా అందుకోండి, చాలా బాగా వాళ్ళు. చేత ఈ కాయ చూడు, అది చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? అలా తినాలనిపిస్తుంది. ప్రతి ప్రేక్షకుల ఆంధ్రదేశం అంతా కూడా ఉళ్ళూడిపోతుంటారు ఇవాళ. కమెంట్స్ అయితే ఇచ్చేసాం కానీ ఒక్కటి నాకు మాత్రం కాస్త సాల్ట్ ఎక్కువ అనిపించింది. పల్లెటూరి వాతావరణం ఆ వంకాయలో బాగా కనిపిస్తుంది. ఓకే అండి, మన జడ్జెస్ టేస్ట్ చేశారు. 5గురు చాలా బాగుందని, కొంతమందికి కొంచెం తక్కువ అయిందని, ఎక్కువ అయిందని కాంప్లిమెంట్స్ ఇచ్చారు. బట్ ఈరోజు ఫస్ట్ మనం విన్నర్ని అనౌన్స్ చేసుకుందాం. అది ఎవరు అంటే మన జడ్జ్ అండ్ స్పెషలిస్ట్ గారు నిర్ణయించారు. ఫస్ట్ రౌండ్ విన్నర్ ఎవరంటే మాధవీలత గారు అండ్ శ్రీవాణి గారు. కంగ్రాట్స్ అండి. చాలా బాగుంది, కొంచెం కారం ఎక్కువైంది, మరుసటి రోజు బాగుంటుంది. ఇంకా కొంచెం తగ్గించుకోండి. కాదండి, అంతేనా? ఇంకేం లేదా? మంచి అమ్మవారి మీద పాట పాడాలని ఉంది. పడేసండి. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వేని పెండ్లి కూతురు, పేరుగల జవరాలి పెండ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరుకొచ్చ సిగ్గుపడి పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వేని పెండ్లి కూతురు. సూపర్ గ్రేట్ అండి, నిజంగా. ఓకే అండి, ఒకరికి వచ్చాయి 12 మార్క్స్, ఇంకొకరికి వచ్చాయి 12 మార్క్స్, జస్ట్ 1 మార్క్, ఒక్క మార్క్లో తక్కువ ఉన్నారు. ఎవరు? చెప్పినా అండి,
ఐఎమ్ వెరీ సారీ. ఎలిమినేషన్ ఎవరు అవుతున్నారు అంటే సారీ, సత్యకుమారి గారు అండ్ పూర్ణలక్ష్మి గారు మీరు ఎలిమినేషన్ అవుతున్నారు. ఐఎమ్ రియల్లీ సారీ. ఓకే అండి, మనం సెకండ్ టాస్క్కి వచ్చేసాము. ఓన్లీ వంటలు అంటే వంట చేయడం, పెట్టడం, తినడం ఇదే కాదు కదా. అందులో మనం ఏం వాడుతున్నాము, ఎందుకు వాడుతున్నాము, అసలు ఎంతవరకు వాడచ్చు, ఏంటి ఆ పదార్థం యొక్క స్మెల్ కానీ అది అసలు ఎంతవరకు యూజ్ చేయొచ్చు, ప్రతి ఒక్కటి మనకి డీటెయిల్స్ తెలిసి ఉండాలి. తెలుసుంటేనే మనం వంటకి వెళ్తాం. మీ ముందు ఒక 4 బౌల్స్ ఉన్నాయండి. అందులో డిఫరెంట్ ఆయిల్స్ ఉన్నాయి. ఫస్ట్ నాకు మీరు పింక్ బౌల్, అందులో ఏ ఆయిల్ ఉంది మీరు చూసి ఆ స్మెల్ చూసి, మీ ఇష్టం. స్మెల్ చూసారో ఒంటికి రాసుకుంటారో, ఫేస్కి పూసుకుంటారో, మీ హెయిర్కి పూసుకుంటారో, అది మీ ఇష్టం. ఓకే, చూసి మీరు అదేంటని అబ్జర్వ్ చేయడానికి 30 సెకండ్స్, రాయడానికి 10 సెకండ్. రెడీనా? 1 2 3 చెప్పలేదు ఇంకా. 3 స్టార్ట్. టెన్షన్ పడొద్దు, కొంచెం ఆచి తూచి అడుగు వేయండి. చాలా చూసారు, టేస్ట్ చూసారు, మీ ఇష్టం. చేతికి రాసుకోండి, తలకి రాసుకోండి. అన్ని చేస్తున్నారు వాళ్ళు. అన్ని చేసినా అర్థం కావట్లా. ఓకే, స్కిల్. 13 సెకండ్స్ ఓన్లీ. 10 9 8 7 6 5 4 3 2 1 స్టాప్. నెక్స్ట్ బ్లూ బౌల్ లో చూడాలండి. స్టార్ట్. అమ్మా, చీట్ చేసేద్దామనే. టెన్ సెకండ్స్. 3 2 1 స్టాప్. లేదు, ఎందుకు రాస్తున్నారు? చెప్పాము కదా, రూల్ చెప్పాము. కట్ చేసేస్తాను, సీరియస్ గా చెప్తున్నాను. రూల్ ఇస్ రూల్, రూల్ ఫర్ ఆల్. అలా అయితే ఉండండి. ఓకే, చూడొద్దు. హ్యాండ్స్ అందరు పైకి పెట్టండి ప్లీజ్. చీట్ చేస్తున్నారు నన్ను. అమ్మా, చిన్నపిల్లని చేసి. శ్వేత అని చిన్నపిల్ల కాదు, చూస్తుంది. గ్రీన్ కలర్. నెక్స్ట్. రెడీ? 1 2 3 గో. కమాన్, గుడ్ లక్. రెడీ, రాయడం స్టార్ట్ చేయండి. పర్పుల్ లాస్ట్ వన్ ఉంది. ఓకే, 1 2 3 స్టార్ట్. అండి, చాలా చూసి వేయండి, ఎందుకంటే మేము డిఫరెంట్ ఆయిల్స్ వేసాము. మీరు నాకు తెలిసి చాలా కష్టం. ఎవరైతే కరెక్ట్ గా గెస్ చేస్తారో వాళ్ళే ఉంటారు. అది కూడా దృష్టిలో పెట్టుకోండి. దృష్టిలో పెట్టుకోండి. ఈ రౌండ్ లో కూడా ఎలిమినేషన్ ఉంది. ఒక బ్యాచ్ ఎలిమినేషన్ అయిపోతారు, అది గుర్తు పెట్టుకోండి. ఓకేనా? అండ్ రాయడం స్టార్ట్ చేయండి. టూ 1 స్టార్ట్ మా. నేను మీకు ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, కొంచెం జాగ్రత్తగా రాయండి. వంటలు చేయడమే కాదండి, మనం ఏం వాడుతున్నాం అన్నది కూడా మనకు కొంచెం తెలియాలి అని. ఫస్ట్ పింక్ బౌల్ కదా, పింక్ బౌల్ లో మీరు ఏం రాశారు? రిఫైండ్ ఆయిల్. మేము సన్ఫ్లవర్ ఆయిల్. మీ ఒపీనియన్స్ మీరు చెప్పారు, కరెక్ట్ ఏంటో అమ్మ చెప్తారు. సన్ఫ్లవర్ ఆయిల్. ఎవరు తప్పు రాశారు? శ్రీలత గారేమో ఆలివ్ ఆయిల్ అని రాశారు.
చిట్టం గారు వాళ్ళేమో రిఫండ్ ఆయిల్ అంటే అది రాంగ్, ఓకేనా? సారీ. బ్లూ కలర్ బౌల్లో ఏ ఆయిల్ ఉంది? చిట్టం గారు వాళ్ళు నువ్వుల నూనె అని రాశారు. శివాని గారు గ్రౌండ్ నట్ ఆయిల్. శ్రీలత గారు గ్రౌండ్ నట్. మరి బ్లూ కలర్ బౌల్లో ఏముందో విజయరావు గారు చెప్తారు. రైస్ బ్రాన్ ఆయిల్ అండి. బ్రౌన్ రైస్ దాన్ని ఆయిల్ చేస్తున్నారు. బ్రాన్ రైస్ ఆయిల్ అంటారు. అంటే ఇప్పుడు ధాన్యంతో ఆయిల్ తయారు దాని పొట్టు పైన వస్తుంది కదా, దాంతో వడ్లు ఉంటాయి కదా, ఆయిల్ చేస్తున్నారు. నేను మీకు చెప్పాను చాలా జాగ్రత్త. అంటే ఏదో స్మెల్ చూసాము, మాకు తెలిసిన 4 అని రాసేస్తారా? మాకు తెలియనివి ఎలా రాస్తాము? తెలియదు. ఈ బ్లూ బౌల్ లో మాత్రం ఎవ్వరూ కూడా కరెక్ట్ గా రాయలేదు. గ్రీన్ బౌల్ లో ఎవరెవరు ఏం రాశారు? సోయా ఆయిల్. మీరండి? ఆలివ్ ఆయిల్. మీరండి? శ్రీలత గారు వాళ్ళు సన్ఫ్లవర్ అని రాశారు. సన్ఫ్లవర్ అయిపోయింది కదా ఇందాక. విజయలక్ష్మి గారు రైస్ రిచ్ అని రాశారు. ఓకే, మరి గ్రీన్ బౌల్ లో ఏముందో నేనే చూసి చెప్పాలా? చెప్పాలి. మీరే గ్రౌండ్ నట్ ఆయిల్ 0. ఓకే, మరి ఫోర్త్ బౌల్ కరెక్ట్ గా రాయకపోతే గనక ఇందులోంచి ఎలిమినేట్ అయిపోతారు. అయ్యో జాగ్రత్త చూసుకోండి. ఈ ఫోర్త్ పర్పుల్ బౌల్ లో ఆయిల్ డిసైడ్ చేస్తుంది. అంటే ఇది కరెక్ట్ గా రాస్తేనే మీరు ఇక్కడ ఉంటారు. ఒక జంట లేదు మాత్రం అంటే వెళ్ళిపోతారు, ఒక పేరు వెళ్ళిపోతారు. సో అది ఎవరు అనేది చూడాలి. ఎవరెవరు కాన్ఫిడెంట్ గా ఉన్నారు విన్ అవుతాం, ఇక్కడే ఉంటాము అని ఉంటారు? లేరా? ఎందుకని? ఏమండి మీరు హాఫే అవుతారా? హాఫే అదిగో ఎవరు ఈ రౌండ్ లో ఎలిమినేషన్ అవుతున్నారు అని తెలుసుకునే ముందు 4 కరెక్ట్ గా రాశారు. విజయలక్ష్మి గారు అండ్ శివపార్వతి గారు విన్ అయ్యారు. సెకండ్ రౌండ్ విన్నర్. కంగ్రాచులేషన్స్. ఇద్దరు ఒక్కలా ఉన్నారు, ఒక్కరు మాత్రం ఒక్క ఆయిల్ అంటే ఒక్కటి కరెక్ట్ గా రాయలేక వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నారు. అది ఎవరు? శ్రీలత గారు, స్నేహలత గారు, ఐఎమ్ వెరీ సారీ అండి, ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇద్దరు చాలా చక్కగా పార్టిసిపేట్ చేశారు. లేదు, ఇక్కడ దాకా వచ్చినందుకు మేమే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. బాయ్ బాయ్ అండి. బాయ్. బాయ్. అండ్ ఇప్పుడు మనం థర్డ్ రౌండ్ లోకి ఎంట్రీ అయిపోయామండి. మీకు నచ్చిన వంట, మీకు ఇష్టమైన వంట, అది దసరా స్పెషల్ గా చేయండి, ఓకేనా? రెడీయా? టైం స్టార్ట్ చేద్దామా? 15 minutes. Yes. Ready? 1, 2, 3, go. ముందు ఇద్దరు ఉన్నారు, బట్ ఇప్పుడు సింగిల్ ప్రెస్టేజ్ వెజీ కట్టర్ అండి. చాలా బాగుంటుంది. వెజిటేబుల్ కానీ నాన్ వెజ్ కానీ మనం చికెన్ కట్ చేసుకోవచ్చు, ఫిష్ కట్ చేసుకోవచ్చు. అండ్ నేను కూడా వాడుతున్నాను, మీరందరూ కూడా వాడండి. అండ్ మా వాళ్ళు కూడా అదే వాడుతున్నారు. హే, ఎంతవరకు వచ్చింది ఏంటి? ఏదైనా కామెంట్ చేస్తున్నారు? లేదు, నేనా మీ మీద ఆ సీరియల్ చూసాక కూడా ఎస్, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? స్టేజ్ అయిపోయాక అప్పుడు ఆడుకుందా. చాలా ఫాస్ట్ గా టెన్షన్. ఏం పాయసం అండి? పాయసం ఎగ్ గ్రీవా పాయసం. అమ్మ, మీరు ఇప్పుడు చక్కెర పొంగల్ చేశారా? బాగా వచ్చా మీకు? అడిగాను నేను. అవునా? వేస్తున్నారు బెల్లం పాకం పడతారండి, అప్పుడే టేస్ట్ వస్తుంది. బెల్లం పాకం పడితే నేను చేస్తాను. ఏంటండి ఎలా ఉన్నారు? బాగున్నాము.
ఉన్నారని ఎందుకు అడుగుతారు? ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నాను అంటే నేను కోడి కుర్మా చేస్తున్నాను. హ్యాపీగా చేస్తున్నారు. కోడి కుర్మా చేస్తున్నానండి. కోడి కుర్మానా? యా మామూలుగా మీరు యాంకరా నేను యాంకరా? మీరే అక్షరాల కదా లక్షరాల. ఏంటి మీరు రెడీ అవ్వడం ఏంటి? ఆ చేతికి ఏదో ఒక్క రోజైనా డామినేట్ చేద్దామని ఏమి కుదరలేదు మిమ్మల్ని చూసిన తర్వాత. వేస్ట్ డామినేట్ చేద్దాం అనుకున్నాం కానీ ఏం లేదు. నేను ఇంతవరకు ఏది టేస్ట్ చేయలేదు కనుక నేనే టేస్ట్ చేస్తాను. నువ్వే చేయి. థ్యాంక్ యూ. గుర్తుకో. సారీ వెరీ గుడ్ డిష్. వితౌట్ చిల్లీస్, వితౌట్ చాలా బాగుంది. చాలా బాగుంది. నేను ఇంత దేనికి ఇక్కడ దాకా వచ్చానంటే దీనివల్ల బాగుందండి. వాసన కూడా చాలా నేర్చుకున్నాం మేము. థ్యాంక్స్ అమ్మా. మనకి ఎప్పుడైనా టెన్షన్ ఉందనుకోండి, హాయిగా గసగసల పాయసం తాగితే హాయిగా ప్రశాంతంగా నిద్రపోతుంది. అది కూడా మనకి కోటి లాభాలనే చెప్పారు కదా. దాంతో మనకి మామూలు మెమరీ పవర్ పెరుగుతుంది, హెయిర్ బాగా పెరుగుతుంది. దానిలో విటమిన్లు, ఖనిజాలు అన్ని రకాలు అన్నీ ఉన్నాయి. ఈనాటి మన విజయవాడ కిచెన్ మహారాణి ఎవరో కాసేపులో తేలిపోబోతుంది. ప్లీజ్ రండి చిట్టమ్మ గారు. అమ్మా స్టార్ట్ చేయండి, టేస్ట్ చేయండి ప్లీజ్. ఓకే అండి, మన జడ్జెస్ మొత్తం టేస్ట్ చేశారు. ఈనాటి విజయవాడ ఈస్టర్న్ మసాలా కిచెన్ మహారాణి ఎవరో కాసేపట్లో తేలిపోతుంది. ఫస్ట్ 6th ప్లేస్లో ఎవరున్నారు అన్నది తెలుసుకుందాం. 6th ప్లేస్ విజయలక్ష్మి గారు. అండ్ 5th ప్లేస్ ఎవరు అంటే శివపార్వతి గారు. అండ్ 4th ప్లేస్, 4th అని చెప్పొద్దండి, ఇది 3rd ప్లేస్. యాక్చువల్గా ఇద్దరు ఈక్వల్గా ఉన్నారు. ఆ ఇద్దరు ఎవరు? చందన గారు అండ్ శ్రీవాణి గారు. ఓకే అండి, ఇంకా ఇద్దరే ఉన్నారు. ఒకరు చిట్టమ్మ, ఒకరు మాధవీలత గారు. వీళ్ళిద్దరిలో ఎవరు ఇక్కడ ఉంటున్నారు, ఎవరు మాతో హైదరాబాద్ వస్తున్నారు?
మాధవీలత గారికి ఈస్ట్ ఎండ్ మసాలా తరఫు నుంచి ఒక గిఫ్ట్ హ్యాంపర్ ప్లీజ్.